యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అవును నాన్న, వాడున్న ఈ ఇంట్లో మేము ఉండం. వాడొస్తే మేము వెళ్ళిపోతాం. మీకు మేం కావాలో వాడు కావాలో తేల్చుకోండి. మీకు పెంపుడు కొడుకు కావాలో లేక కన్న కొడుకులు కావాలో తేల్చుకోండి. జయంతి, చూసావా అమ్మా, నీ భర్త మరిది ఏమంటున్నారు? అభి వసు వస్తే వీళ్ళు వెళ్ళిపోతారంటమ్మా. తాము కావాలో అభి కావాలో తేల్చుకోమంటున్నారమ్మా. నువ్వేం మాట్లాడవేంటి జయంతి? అభి భాస్కర్ అఖిల్ ఎక్కడ కరిగిపోతారేమో, అభిని తీసుకొస్తారేమో అనుకున్నానే. ఇద్దరు గట్టి పిండాలే. అమ్మను నాన్నను భలే ఏడిపించేశారు. ఇక్కడ వీళ్ళు ఏడుస్తున్నారు, అక్కడ అభి బాబు బసొక్కలు ఏడుస్తుంటా. ఇల్లు లేక వీధుల్లో ఎన్ని కష్టాలు పడుతున్నారు. ఇదే మనం ఉండబోయే ఇల్లు వసు గారు. నమస్కారం. నమస్కారం అండి. మీరేనా మా ఇంటికి అద్దెకొస్తుంది? అవునండి. బ్రోకర్ అంతా చెప్పే ఉంటాడు కదా. రెంట్ 15,000 ప్రతి నెల ఫస్ట్ తారీఖు కల్లా ఇచ్చేయాలి. ఇప్పుడు 3 నెలలు అడ్వాన్స్ ఇవ్వాలి.
2-3 డేస్లో మీకు మనీ అరేంజ్ చేస్తానండి. అప్పటి వరకు ఈ రింగ్ ఉంచండి ప్లీజ్. ఒరే అఖిల్, ఏంట్రా ఇది? ఏంటి ఈ అవతారం? యువరాణి అవతారం. మా పేరు హారికాదేవి. ఈ రాజ్యమునకు మేమే యువరాణియం. వీరు మా చిలికత్తెలు. అర్ధాంతరంగా ఏమైందమ్మా నీకు? అబీబాబా వసు అక్కలు వెళ్ళిపోయారు కదా, ఇక అంతా మాదే. మాకు మరో పెద్ద చిలికత్తె కూడా ఉంది. పెద్ద చిలికత్త. జయము జయము హారికాదేవి, మీ ఆజ్ఞ ఏమిటో సెలవివ్వండి. మాకు మామిడి పళ్ళ రసము కావలను, శీఘ్రమే తీసుకురమ్ము. ఇది శీతాకాలం దేవి, మామిడి పళ్ళు దొరకవు. వేసవి కాలం వరకు వేచే ఉండాలి. అటులైనా మా ఒళ్ళు పట్టుము, నొప్పులుగా ఉన్నాయి. నేను మీ ఒళ్ళు పట్టాలా? ఏం పట్టవా? మాకు సేవలు చేయవా? నీకు రాజ్య బహిష్కరణ శిక్ష విధించమంటావా? వద్దులే దేవి, పడతాను. పట్టుము. ఏమది? ఇంత వయసొచ్చింది, ఒళ్ళు ఎలా పట్టాలో తెలీదా మీకు? సరిగ్గా పట్టుము. వయసైపోయి
ఆ? నన్ను కొడతావా? ఆ? ఏంటి అన్నావు? మిగతా ఇద్దరు చలికత్తెలు ఇక్కడే. చెలిక ఏంటే కలేవేనా కన్నావా? అవునా ఆంటీ, అభి బాబా బసు అక్క ఇంట్లోంచి వెళ్ళిపోయారు కదా. ఈ ఇంటికి నేనే యువరాణినైనట్టు, మీరు నా చలికత్త అయినట్టు ఒక అందమైన కలొచ్చింది. నేను నీ బాగు కోరుతుంటే నువ్వు నన్ను నీ బానిసను చేసుకోవాలనుకుంటున్నావా? ఒసే తెంగరదానా, ఈ కలలో కాకరకాయలు పక్కన పెట్టు. మీ అత్తయ్య మావయ్యలు అభిగాడు కోసం ఒకటే ఏడుస్తున్నారు. పావని కూడా వాళ్ళ పక్కనే ఉంది. వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో వెళ్ళి విందాం. పదా లే లేదండి. పద. మావయ్య, అత్తయ్య, భోజనానికి రండి. మీరిలా పస్తులుండడం మంచిది కాదు. నా మాట వినండి మావయ్య. నాకు ఆకలిగా లేదమ్మా. నాకు తినాలనిపించడం లేదు పావని. ఆ అభిగాడి కోసము అన్నం నీళ్లు మానేసి నిరాహార దీక్ష చేస్తున్నారే. చేయనివ్వండి ఆంటీ, ఎన్నాళ్ళు చేస్తారు? కడుపు కాలితే వాళ్ళే తింటారు. ఏమండి, అత్తయ్య మావయ్య భోంచేయట్లేదు. మీరైనా చెప్పండి. ఏంటి నాన్న, వెళ్ళి భోంచేయచ్చు కదా. ఈ ఏజ్లో మీరు ఫాస్టింగ్ ఉండడం బాగోదమ్మా. అభి గురించి బాధపడుతున్నారండి. మీ నిర్ణయం మార్చుకోవచ్చు కదా. అభి, వసు పిల్లల్ని ఈవెంట్స్ పేరు ప్రతిష్టలు మరింత పెంచుతాం. మన సంస్థని ఇంత పెద్ద స్థాయికి తీసుకొచ్చింది అభియే కదా అఖిల్. ముందు వాడు భజన చేయడం ఆపు పావని. ఏం చేయాలో మాకు తెలుసు. ఎవరు బాధపడినా మేం చేయాల్సింది చేస్తాం. ఈ ఇంట్లో ఎవ్వరికీ ఏ లోటు రానివ్వం. ఇంతకు ముందు ఈ ఇల్లు ఎలా గడిచిందో అంతకు 100 రెట్లు బాగుంటుంది. అంతా హ్యాపీగా ఉంటాం. పావని, భోజనాన్ని రెడీ చెయ్యి. అన్న తమ్ముళ్ళు అస్సలు తగ్గట్లేదే. ఇక్కడ వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది, అక్కడ వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో.
వసుగారు మీరు కూడా తినండి. డాడీ, మమ్మీ టైంకి తినడం లేదని నేనే ఆల్రెడీ తినిపించేశాను. వెరీ గుడ్ బన్నీ. సిరి మూవలు ఆ విరిసిన పువ్వులు, చిరు చిరు ఆశలు ఈ గలగల ఊసులు, కలబోసి చేసినవి కిలకిల నవ్వులు, వెలబోసి సిరులు కొనలేరెవ్వరు. దేవుడే ఆదివి నుండి పంపిన దీవెనలు, ఎప్పుడు ఈ కోవెలలో వెలిగే దీపాలు. బన్నీ, అను, కీర్తి రండి, వచ్చి పడుకోండి. కింద పడుకోవాలా? బెడ్ ఏది? నేను బెడ్ మీదే పడుకుంటాను. నేను నిద్రపోలేను. ఈ రోజు కట్ చేస్తామండి, రేపు డాడీ బెడ్ అరేంజ్ చేస్తారు. అవునమ్మా, త్వరలోనే మనకు అన్నీ వస్తాయి. పడుకోండి. మన ఇంట్లో అయితే నానమ్మ, తాతయ్య, పెద్దమ్మ అందరూ ఉండేవాళ్ళు. కథలు, కబుర్లు చెప్పేవారు. అవును, ఇక్కడ ఎవరు లేరు. చాలా బోరింగ్ గా ఉంది. ఇక్కడ మమ్మీ, డాడీ అందరూ ఉన్నారు కదను. మమ్మీకి బోలెడు కథలు వచ్చు కదా మమ్మీ. అయితే ఒక స్టోరీ చెప్పు మమ్మీ. చెప్తాను, వినండి. అనగనగా అయోధ్య అని ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి రాజు దశరథ మహారాజు. ఆయనకి రాముడు అనే ఒక మంచి కొడుకు ఉండేవాడు. ఆ రాముడు రేపు రాజు అవుతాడనగా తెల్లవారుజామున అడవులకు వెళ్లాల్సొచ్చింది.